ఆనాడు కోరింది అదే కోరిక ఈనాడు నీ నుండి నా నుండి కూడా దేవుడు కోరుతున్నాడు గనుక క్రొత్తగా భక్తి జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి తీవ్రతతో నువ్వు ఆయన్ని సేవించావో ఈ ఘట్టంలో కూడా నీవు అంతే తీవ్రతతో ఆయన్ని సేవించినట్లు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. నూతన తైలముతో నన్ను అభిషేకించమని దేవుణ్ణి కోరుకో. నూతన వాగ్దానం ఇవ్వమని అడుగుతున్నావు, మంచిదే. నూతన వాగ్దానం కంటే ముందు నన్ను నూతనపరచమని అడుగు. నా హృదయాన్ని నూతనపరచమని అడుగు. నా మనస్సును నూతనపరచమని అడుగు. నా మీద ఉన్న అభిషేకము నూతనపరచమని అడుగు. నా భక్తి, ఆత్మీయత, ఆసక్తి మళ్ళా క్రొత్తదగునట్లుగా నన్ను అనుగ్రహించమని అడుగు. ఎంతమందికి ఈ మాట అర్థమైందండి? వాగ్దానం అడగాల, నూతనపరచమని అడగాల? నూతన సంవత్సరంలో మనం అడగాల్సింది, దేవా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా భక్తి పాతబడిపోతుంది గనక అలా పడనీయొద్దు. నాలో జరిగే నీ కార్యము పాతబడిపోతుంది, నా ద్వారా జరిగే కార్యం కూడా పాతబడిపోతుంది. క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, సువార్త విని రక్షణలోకి వచ్చినప్పుడు కనపడ్డోడికల్లా చెబుతుంటాడు, ఇగో రావచ్చుగా చర్చికి, ఎంత మనశ్శాంతిగా ఉందనుకున్నా, నాకు ఎంత ప్రశాంతంగా ఉందనుకున్నా. అసలు నీకు వస్తే నీకు అర్థమైద్ది, అసలు మామూలు లేదు యేసు ప్రభు దగ్గర. అసలు ఆయన దేవుడు, పరలోకం ఆయన ద్వారానే ఉంటుంది. నా మాటను నమ్ముకో, రా. ఓ అబ్బా ఎన్ని అడిగావో. కానీ సంవత్సరాలు జరిగే కొద్దీ అలా అడగటం మానేశావు. ఇతరులను పలకరించటం మానేశావు. వారి కోసం ప్రార్థించడం మానేశావు. వారికి ప్రకటించి ఒక ఆత్మని దేవుని చెంతకు నడిపించడం అనేది మానేశావు. ఏమైంది? ఆత్మల సంపాదన అనేది పాతబడిపోయింది. ఏం చెబుదాంలే, అసలు ఏం చేయలేదు అనకుండా కొంతమందిని రక్షించాముగా, ఇంకేముందిలే. పరిశుద్ధ జీవితం విషయంలో అలాగనే దిగజారావు. స్టార్టింగ్లో పక్కన కూర్చున్నాడుగా, రా భలే టయానికి వచ్చావు, మామూలు సినిమా కాదు, సూపర్ సినిమా అంటే నాకు పని ఉందిలే, వెళ్తున్నాను నేను. కాదు, కూర్చో, ఏముంది సినిమాయేగా, సినిమా చూడకూడదా ఏంది? ఎందుకు టైం వేస్ట్? చూస్తే ఏదో అయిద్దని కాదులే, కానీ దానికోసం టైం వేస్ట్ ఎందుకు? వెళ్తున్నానులే. కూర్చున్నాడు ఆలోచించేవాడు, వీడేందిరా సినిమా కూడా చూడకుండా ఇంత నియమంగా ఉంటున్నాడు, అమ్మో ఇది మామూలు భక్తి కాదని పాపం వాడికి కూడా చూడబుద్ధి కాల, ఆపేసి కూర్చున్నాడు. వాడు కూడా ఆలోచిస్తా. అలాంటి మెట్టు పోయి ఇప్పుడు మనోడే పోయి కూర్చుంటున్నాడు వాడు పక్కనే. ఏంది, ఏ సినిమా నువ్వు చూడవుగా? చూడమంటే ఏమైంది? చూస్తే చూడొద్దని బైబిల్ ఏడుంది? ఏముండదు, అట్లా ఏముండదు, చూడొచ్చు. क्या हो गया भैया? दिमाग खराब हो गया, భక్తి ఖరాబ్ हो गया. ఆనాడు అంత ఫీలింగ్ ఇచ్చావే, మరి ఈరోజు ఎందుకని ఏం భయం లేకుండా అసలు ఎవడో కూర్చోబెట్టి చూపించడం కాదు, తడవకి నువ్వే తీసి కూర్చొని చూసే పనిలోనే ఉంటున్నావుగా. ఏమైంది? భక్తి పాతబడిపోయింది, సన్నగిల్లింది, ఆత్మీయత దిగజారిపోయింది. సంవత్సరాలు జరిగే కొద్దీ భక్తి ఆత్మీయత పెరగాల్సింది తరుగుడు దారి పట్టింది. క్లియర్గా ఈ సంగతులు అర్థమైనా లోబడని పరిస్థితి వచ్చేసింది. ఇంకేం చేద్దాం? తాగుబోతాడు చూడండి, తాగుబోతాడు పాపం ఎంత మంచోళ్ళో తాగుబోతాళ్ళు. అవునండి, వాళ్ళు మందు దాకపోతే మనం గంట చెప్పినా సరే తల ఎత్తకుండా వింటారు అంటుంటారు. నిజమే, అసలు నిజంగా అసలు నాకు చీర పడుతుంది, నాకు విరక్తి పడుతుంది, నిజమే అవును అంటుంటారు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేసుకొని కనపడతాడు మందువాడు. అరే పొద్దున అంతసేపు చెబితే ఏందిరా నువ్వు అంటే వాడు అంత మత్తులో ఉండడా, గా బెదరా వల్ల గాట్లా, నన్ను క్షమించేసేయాలి నువ్వు అంటాడు. నన్ను క్షమించేసేయాలి నువ్వు పొద్దున్న చెప్పావు, నా వల్ల కాల అనుకుంటున్నా, కాట్లా, ఇక నువ్వే ప్రార్థన చేయి, నన్ను క్షమించి నేను వస్తా అని పోతాడు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ అంతే అయింది. అన్నయ్య నువ్వు చెబుతున్నావు కదా, విన్నప్పుడు అంతే అనిపిస్తుంది, ఇంటికి పోగానే లాగుతుంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఈరోజు ఎంతమంది
నేత్రాస పిచ్చిలో బందీలు అయిపోయారు. చేతులు ఎత్తండి, యథార్థంగా చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. షో చేయొద్దు, దేవుని సన్నిధి ఇది. ఎత్తండి కదా. ఎందుకని ఒకప్పుడు దాన్ని చాలా దూరంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు దానికి బానిస అయ్యావు? పాతబడిపోయిందా? దేవుని వాక్యం పాతబడిపోయిందా? దేవుని వార్నింగ్ పాతబడిపోయిందా? దేవుని హెచ్చరిక పాతబడి అంటే సెల్ ఫోన్ ఒక్కదాని మీద పెట్టి చెప్పాను నేను, ఇంకా చాలా విషయాల్లో నువ్వు అంతే ఉన్నావు. అంటే ఇప్పుడు మనకు దొరికింది అది కదా, అందుకని నా ఒక్కదాని మీద పెట్టి చెప్పాను, ఇంకా చాలా విషయాల్లో అంతే దిగజారావు. కాబట్టి వాగ్దానం కాదమ్మా, ముందు నూతన పరచబడాలమ్మా, ముందు లెక్కలు సరిచేయబడాలమ్మా, దిగజారిన భక్తి తిరిగి పుంజుకోవాలమ్మా. దానికోసం అమ్మా వేడుకోవాలి దేవుణ్ణి. ఒకప్పుడు పరిశుద్ధత కొరకు తీవ్రమైన రోషంతో ఉన్నావు, ఈరోజు దిగజారి ఆలోచిస్తున్నావు, తప్పుడు తలంపులకు తావిస్తున్నావు. పరిశుద్ధత కోల్పోవటానికి వీసుమంతా కూడా భయపడకుండా తల ఉంచేస్తున్నావు, చాలా చీప్గా, సింపుల్గా. సరి చేయబడాలి. ఒక్కసారి లేచి నిలబడదామా? ఈ నూతన శుభవత్సరం ప్రారంభంలో ఈ మొదటి రోజు బాగా నడుములు నొప్పులు పుట్టినాయా? వా, చాలా వందనాలమ్మా. వినపడుతుంది, మీరు నాకు వందనాలు చెబుతున్నారు, వినపడుతుంది. లేండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా, దేవుని సంబంధిగా, దేవుని పరిశుద్ధాత్మను కలిగి మీకు దేవుని సంగతులు బోధించే వ్యక్తిగా నిరంతరం మిమ్మల్ని జాగ్రత్త చేయటం, రాకడకు సిద్ధపరచడం, భక్తిలో ఆత్మీయతల్లో మీరు చల్లారిపోకుండా మిమ్మల్ని కాపాడటం, హెచ్చరించటం నా బాధ్యత. ఒక కాపరిగా, ఒక సంఘానికి నాయకునిగా, వేలాది మంది ఆత్మీయ బిడ్డలకు తండ్రిగా, బిడ్డల్ని కనడమే కాదు వారిని చివరి వరకు కాపాడుకోవటంలో నేను మెలకువగా ఉండాలి. అందుకే పదే పదే మిమ్మల్ని ఇంతగా హెచ్చరిస్తున్నాను.